ఆదిలో దేవుడు మనిషితో నడిచాడు, ఏదెనులో సహవాసం మధురమైంది. కానీ పాపం ఆ స్వరాన్ని మూసివేసింది. ఈరోజు ఆ కోల్పోయిన సహవాసం తిరిగి పొందగలమా? ఎంత మధురమైనది దేవునితో సహవాసము. ఏదెనులో మనిషితో దేవుడు నివసించాడు. పరలోకపు ఆనందము అచ్చటయున్నది. అనుదినము ఆదాము దేవునితో ఉన్నాడు. ఆదిలో ఆదాము పాపములో పడ్డాడు. ఎంతో బాధతో దేవుడు దూరమయ్యాడు. పోయిన సహవాసం కావాలని కోరాడు. తన కుమారుని మన కొరకై బలి చేశాడు. ఎంత మధురమైనది దేవునితో సహవాసము. ఏదెనులో మనిషితో దేవుడు నివసించాడు. పరలోకపు ఆనందము అచ్చటయున్నది. అనుదినము ఆదాము దేవునితో ఉన్నాడు. మనమంతా దేవునికి శత్రువులము కాగా, క్రీస్తు యేసు మరణము ద్వారా మనలను దేవునితో సమాధాన పరచియున్నాడు. తండ్రితో మనకు సహవాసం దొరికింది. ఎంత మధురమైనది దేవునితో సహవాసము. ఏదెనులో మనిషితో దేవుడు నివసించాడు. పరలోకపు ఆనందము అచ్చటయున్నది. అనుదినము ఆదాము దేవునితో ఉన్నాడు. కృప ద్వారానే మనకు రక్షణ దొరికింది. దూరస్తులను స్వంత వారిగా చేశాడు. తిరిగి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. మోసకరమైన ప్రాచీన స్వభావం విడవాలి. ఎంత మధురమైనది దేవునితో సహవాసము. ఏదెనులో మనిషితో దేవుడు నివసించాడు. పరలోకపు ఆనందము అచ్చటయున్నది. అనుదినము ఆదాము దేవునితో ఉన్నాడు.
రక్షణగా నుండునట్లు అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. చీకటి అయ్యున్న మనలను వెలుగుగా చేశాడు. ఏదెనులో కోల్పోయిన దాన్ని క్రీస్తులో తిరిగి పొందవచ్చు. హృదయాన్ని తెరవండి, ఆయనతో సహవాసంలో నడవండి. మళ్ళీ ఆ మధురమైన దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఎంత మధురమైనది దేవునితో సహవాసము, ఏదెనులో మనిషితో దేవుడు నివసించాడు.